ఇది నేను చూడలే. ఫస్ట్ డే పడింది, ఇక ఇది కోసం పడితే ఏమైతుంది? ఏం పాప ఎన్నపలమా, ఏం నడిచి జాడే పడుతుంది కదా, ఏం జల్లి రమ్మంటివే? దాన్ని నీకోసమే అంటే నా అల్లంలో చికెన్ అడుగుతున్నారా? నాగుల చవితి. నాగుల చవితికి ఎవడు తింటాడా? నీ నా అల్లంలో మా మామ వచ్చినారా పెట్టాలా, వాళ్ళు చూస్తే ఇంట్లో వాకిలేడు బయట పెడదామంటే ఎవరు రారా పిల్లలు. మన ఊర్లో ఇంక ఎవడున్నాడప్ప చేసేవాడు? చేస్తే నేనే చేయాలి. ఇంకా చేస్తావా నువ్వు? ఏం అట్ట మాట్లాడుతున్నావు? మొన్న ఒక ఫంక్షన్ లో పై చేస్తే చేతులు కాదు కాయలు కూడా తిన్నారు. అట్లా చేస్తావా? మరి ఏమనుకున్నావు? నేను కానీ వండినాను అనుకో, ఆడేమ్మా బొడ్డు కింద సీర కట్టిన ఆడేం కూడా పనికిరాదు. మళ్ళీ అట్లా వండుతాను నేను. మళ్ళీ అట్లా చేస్తావా? చేస్తాను. మా అల్లండు అదే పనిగా వండి తోలు చేయమంటున్నాడు. నేను నాకైతే రాదన్యా, దానికి ఏరే పిల్లలు తోలుకొత్తాలి అని చెప్పినా. నువ్వు చేస్తావు కదా? ఎందుకు సైనప్ప? ఏమంటే నాకు కోటర్ కావాలప్ప. అయిపోయినాక ఇస్తాలేవురా? బాగా చెప్పినావే. అది కోటర్ లోపల దింపినానంటే నరం నరం నల్ల కుండి పాకం లాగా వండుతుంది. చెయ్యి ఇట్లా ఉన్నా కళ్ళు తిప్పితేనే టేస్ట్ అది. అట్లా చెప్తావా? మరి ఒకటి కోటర్ తీసుకొని ఆ చికెన్ గికెన్ గుండాలు గిండాలు తీసుకొని రాపో చెప్తా. ఎన్ని కేజీల? 2 కేజీలు తాపవా? తింటారు మీ వాళ్ళు? నలుగురు ఉన్నారు, మా మామ నల్లు బాగా తింటారా? బాగా తింటారు. మరి 2 కేజీలు తాపా, తలాగా ఒక 1/4 కేజీ అనుకున్నా మనకు ఒక 1/2 కేజీ ఉంటది. సరిపోతుందా? అబ్బో తీసుకున్నా. అబ్బో కదా, నాగల మాసకి మన ఊర్లో ఎవడు ముట్టుకోడు నీసు. ఈ నాయలు ఇంటికి నీసు నాయలు వచ్చినారు బంధువులు. ఏదైతే రేపు తోటలో కమ్మ కొట్టి వేసుకొని ఇంత 1/4 కేజీ అంతా కడుపులోకి నూక్కున్నానంటే నాగల మాస దోషం అంతా పోతుంది. గడ్డి వాసాలు, వరిగడ్డి వాసాలు, చిన్నంగా దూలాలు, ఉద్రము గుర్తుంటే భద్రాము కొడక, ఉద్రము గుర్తుంటే భద్రాము కొడక, నీ నాడ రంకాడితే నా రంకతనము చూసి ఉన్నాడు రారా. నాగల మాసది అంతా ఇడిపిస్తానప్ప. ఈరోజు మా ఇంట్లో ఇట్లా పాలు పోయిరు, ఏంది పోయిరు. రాపా, పాటలు పాడుకుంటూ వస్తారా? తెచ్చినావా? రెడీ తెచ్చినా. పయ్య గబక్కన బోర్ కింద బిందె నీళ్ళు ఎత్తుకున్నాపా. ఓకే ఓ చెప్తా. కోలు కొలమ్మ కొలె కొలే కొలింది కొల చూడింది గిచ్చుకోవా, అందగా ఉన్నామంటే ఆరుగుండాయే. వస్తానప్ప ఎత్తుకురాదాగా కాదా ఈ గుండాలు కడుగు నువ్వు. అందులో కాయగూరలేనా చీలిస్తా. సిల్సు కడుగు కడుగు. కాదు పెనాలమా చూసుగా ఆడేమన్నా మన ఏరియాలో కట్ చేస్తా ఇట్లా కటింగ్ నేర్చుకోండి. రోజు నా పిల్లం కొంపలో చేసేది ఎవడు అనుకున్నావా? నువ్వేనా? నేనేనప్పా. నీ పిల్లం చేయదా? ఊరినే బయటకు మాత్రం వండే నరికే చీల్చే నా పిల్లం నూనె ఉడికిచ్చిందంట కదా. యా పుట్టుకోసి లేదప్పా. మరి బాగా చేస్తాడు. అవునవునవును, వంటలన్నీ నేర్చుకున్నావు బాగా. కాదా మనకేమన్నా అది చెప్తే కదా, అది తెచ్చినామనుకో ఒక 45 లోపలికి ఇడిచినాననుకో, ధీరా మగధీరా బాహుబలి అన్ని కలిపి నరుకుతో కాయగూరలు అట్లా. అది పడితే ఇది అయిపోయినాక చెప్తాలేపా. ఏంది మాట మాట్లాడుతున్నావు నువ్వు? కాయగూరలు తరిగి వంట పెట్టినప్పుడు ఇస్తాలే. కాయగూరలో తరిగిందా తెస్తావా? తెస్తా. సరే. లేచిందా నా ఖడ్గం, ఖండించిందా పచ్చిమిరకాయల చుట్టం, సాహోరే చికెను బాలి. చూడబ్బా అయిపోయింది. చూడు నున్నగా కట్ చేసిన. ఒకటి తేపవా, స్టార్ట్ చేస్తాను, వంటకి ఎక్కిస్తాను. చెప్తాలేవిరా, నువ్వు తట్టుకోలేవి అంత మనంగా. అరితేనే ఇలా నువ్వు తెస్తే కదా నీ ఒంటికి ఎక్కించే ముందు స్వామి రామాని నాలో అది పడల్లా. చికెన్ పెడతాను ఇస్తాలే. అయ్యో రామా తేపవా, సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టమన్నట్టుంది. ఇప్పుడు సంసారాలు ఏమి సన్నగా ఉన్నాయనుకుంటావా? నాగలా భాషకి ఒక చుక్క లేదు, బుక్క లేదు, ఏదో ఉద్దరుగా పోవా తేపవయా. పోతే అట్లే పోతాడబ్బా వీడు. లాయా అయ్యా రామా, వీనికి నమ్ముకుంటే రాయల రప్పలు కొట్టుకొని సాయాల్సిందే. ఎంతసేపు అయింది? ఇంచే పాప అయ్యేది. పోతే అట్లా పోతావా? కావద్దురా. ఇది వచ్చినా గానీ నా ఎల్లకి మా మామకి మంద వాసన పడదు. నువ్వు మళ్ళా తాగి పక్కకి పెట్టుకో, వాళ్ళు మంద తాగరు.
చూడపా ఆ. మందు వాసన నా కడుపులో పోతుంది కానీ ఏం గుండెల్లోకి పోతుందా పోయొద్దు తాగు నువ్వు తాగి పక్కకు పెట్టుకో పిల్లలు మందు వాసన రాదులే అట్లా కాదు మళ్ళీ పిల్లలు కాపద్దు లేదులే గాని నువ్వు పోయి మసాలా చెప్పవా మసాలా చెప్పు తెత్తాలే మసాలా చెప్పు అల్లుడికి మందు వాసనే పడదంటాను నోట్లో పాలసీసా పెడితే జిబుక్కొని తాగుతారు ఈ కాలం పిల్ల నా కొడుకు ఎవడా ఉండేది ఇది వేస్తేనే కొంచెం బాగుండేది ఇది ఎదురా బంధంతో పడింది అబ్బా ఇప్పుడు వీణ ఒక 45 వేసుకున్నానంటే చెయ్యి ఉన్న బాహుబలిలో కత్తి తిరిగినట్టే ఉండి చెప్తా వాసన వస్తుంటే చుట్టుపక్కల 4 ఊర్లకి నక్కలు పరిగెత్తాలా ఫస్ట్ డే పడింది ఇక ఇది కోసం పడితే ఏమవుతుంది మసాలా కాదు పెన్నోబులమ్మా ఏం చేయబోతావా మసాలా గుండు కింద రుబ్బుతా అంటివే లేకుంటే మిక్సీకి ఆడించుకుంటువే మందాసన వస్తున్నట్లుంది కుక్కలాగా దానికి వాసన పెడతాడు నా బూతులో వచ్చే వాసన అది నీ మూతులో కంటే దాని వాసన ఎక్కువ వచ్చినట్లుంది లేదు లేవా మసాలా చెప్తా పోయి నీ అల్లుళ్ళు వచ్చినారంటే చూడు పాలు దాకా పిల్లలు పిల్లలు మందు తాగరు నాకు తెలుసులేవా నువ్వు మళ్ళా నువ్వు పిల్లలు కప్పలేకపోతు నువ్వు పోయి పట్టుకున్నాపా బాగా ముక్కకి అది మసాలా దిగే లోపల ఆ మిగిలిన 90 కూడా వేసేస్తా అల్లుడు నాగల చోతులు కర్రవంతా ఇడిపిల్ చూడు ఈసారి వంటోడు మనోడే తోలుకొచ్చిన ఏరే ఊరి నుండి వంట కూడా అట్లే చేసింటాడు కర్ర విడిపిల్ చూడు మీరు అట్లు వంట పనులు చేసింటాడు పోయి తిని లక్షణంగా పదాం నాకుతాం పట్లే స్టడీ నాలో వాసన వస్తుంది దీంట్లో వాసన వస్తుంది పాలు దాకా పిల్ల బచ్చగాళ్ళు పట్టుకొని వచ్చే ఏంది మాట్లాడుతున్నావు నువ్వు గుండాలు దింపి 20 నిమిషాలు అయింది ఆ వాసనకి చుట్టుపక్కల పొలం పనులు చేసే వాళ్ళందరూ వచ్చి ఏమప్పా అంటే దాపెడుతున్నప్ప వాసన దాపెడుతున్నప్ప ఇంత వాసన వస్తుందా నీ అల్లుళ్ళేనా నాలుడు పెద్దలుడు సన్నల్లుడు ఇస్తరాకు వేసుకుని అలాగ గంటి వేయిపో ఎట్లా నరుకుతారు చూడు సరేలే వాసన వస్తావు నా అల్లు గుర్తుపెట్టుకుని తింటాను నువ్వు బయటకు పోయి పక్కకు పో ఏ నీ అల్లుళ్ళకి వాసన పడదా మంద కింద అలవాటు లేదు మా పిల్లలకి సరేలే కానీ ఎట్టుంది చికెన్ ఎవరు చెప్పాలి చేసినది నేను ఇట్లా వంట ఎప్పుడు చూడలేదు నేను ఇప్పుడు పాట పడతాను ఏమైంది మామా బాగుంది సూపర్ చేసిన ఎవరు చేసిండు ఇరా మనోడు తాగితే ఇంట్లో వాళ్ళు గడ్డకి పోతారు కాదు మామా ఏంది చికెన్ తినే తాగిన కలిసి చెప్తాను ఏం తింటలేదు మందు చేసినారు చికెన్ చేసినారు నాకే అల్లు ఏదైనా వాసన వస్తుందారా ఏమో ఏమో బాగుంది చికెన్ ఏదో వాసన వచ్చినట్లుందిరా బాగుంది మామా బాగుందా కళ్ళు ఏం తింటున్నారబ్బా అరువంతి డివిస్తున్నారులే
ఇంకో నల్లముక్కు లేని రా ఉంటేను ఇంకా చికెన్ మామూలుగా లేదు పైకి పైకి లేపుతాను ఇవ్వద్దు చికెన్ అట్లా ఏమేసినావు కాదు ఇప్పుడు ఏమడుగుతాడు మళ్ళీ చికెన్ తిని చూపుతున్నారు మంద కింద ఆయనారా చికెన్ యాడ్ చేపించినాము ఈరా గడి చేసిండ్రా వాడు ఆడిపోయి ఈరాగా అన్నా ఏమమ్మా ఇట్లా ఉండవు మనుషులు కాదు చికెన్ తిని ఏమట్లుగుతాడావు చికెన్ తినేదే కాదు అంత ఒకటి అయిపోయిందప్ప నాది ఏం చేసినాడు వాడు ఈరాగాడు ఏమో నాకే రాదు ఏ ఈరాగా ఆడిపోయినవరా ఏం చేసిన పిల్లల్ని ఎంతమంది అయిపోయినా నేను మా మామూలు కూడా చెప్పలేపినాడు కదప్పా ఎక్కడ చెమ్మా చెక్క ఏం చేసినారా వీళ్ళు తిరుగుతున్నారు ఏరా ఏవరా పిల్లలు ఆదరంగా ఊతున్నారు మన పిల్లలు ఊతున్నారు అంటే మంది ఏమైనా పోస్తా మందు తాగలారా చికెన్ తింటేనే ఊతున్నారు దాంట్లోకి మందగిన పోసినావా ఎట్లా చికెన్ అదే ఊతున్నారా వాళ్ళ పిల్లలు వాళ్ళకి తెలుసు చికెన్ తింటేనే ఊతున్నారు ఆ మాత్రం తెలిస్తే నేను ఈ మంది కదా ఇది ఆడున్నారా ఆడున్నారు ఊగుతున్నారు పిల్లలు అంటే సింగపరాలే ఓ ఉన్నాయే మా బాగుండే అలాగున్నాయే నాగులమ్మో నల్లా నాగులమ్మ నువ్వు ఇంటికాడే ఉండు మా తోటే మాతో రావద్ది పొద్దు సిగునంట వండినాం నాగులమ్మో 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 ఉంది ఒకటనగా ఉంది అడిగిన దానికి బదులిస్తావా లేకుంటే నీది ఇచ్చావా అడగాలని ఉంది అడగాలని ఉంది దాన కందిరీగ నడుము దాన కదిరి చిన్న దాన కందిరీగ నడుము దాన ఎంత సోకున్నదే నీకో ఎంత బాగున్నావే నీవో చిన్నదాన కందిరీగ నడుముదాన కదిరి చిన్నదాన కందిరీగ ఎంత సోకు ఉన్నదే నీకు నా ఎంత సోకున్నదే నీకు ఎంతలా ఉన్నదే నీవు ఎంత మందం ఉన్నావే బోధనని దాని మనసు బొంబాయి బోధనని దాని మనసు అల్లా అల్లుడు అల్లా ఏరా ఏం రా ఇట్లా మళ్ళా చూస్తున్నారా మీ కథ ఏమో ఇట్లా అయింది ఒక కోటర్కే చికెన్లకేసే ఇదే లేదులే ఇట్లా తిరుగుతాడారు జీరకులు తిరిగినట్టు నాగలమ్మ సచ్చరాలేదప్ప నాకే పోతా ఇంటికి హలో ఫ్రెండ్స్ ಎಲ್ಲರಿಗೂ నమస్కార ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము పెనకచెర్ల డ్యామ్కి అయితే వచ్చేసినాం అనమాట డ్యామ్లో మా అన్న పేరు వచ్చేసి పెన్నోబులం అంటే పెన్నోబులేసిన పేరు పెన్నోబులం అని ఫ్రెండ్స్ మేమైతే ఊరికి వచ్చేసినాం ఈ పిల్లలు అయితే మాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ వీళ్ళు విలేజ్కి పిలిపించి మాతో వీడియో తీయాలన్నా మా ఊర్లో వీడియో తీయాలా మాకు గుర్తుగా అంటే శ్రావణ మాసంలో చికెన్ సంబంధించి అయితే ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు నీ పేరు సుందర్ చందు నరేష్ మా పాపారాయుడు చిచ్చా ఆయిల్సీలు తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియో మిమ్మల్ని కేవలం నవ్వించడానికే ఎవరిని ఏమి ఉద్దేశించి కించపరచడానికి అయితే కాదు కేవలం ఎంటర్టైన్మెంట్ అవ్వండి మా వీడియో షేర్ చేయండి మా టీం సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మరి కలుద్దాం బాయ్.